క్రికెటర్ యుజ్వేంద్ర చాహల్ కొరియోగ్రాఫర్ ధనశ్రీ వర్మ విడాకులు తీసుకోబోతున్నారంటూ కొన్ని రోజుల నుంచి వార్తలు వస్తున్నాయి. దీనిపై ఇప్పుడు కీలక సమాచారం బయటకు వచ్చింది. ధనశ్రీకి భరణం కింద 4.75 కోట్లు ఇవ్వడానికి చాహల్ అంగీకరించినట్టు తెలుస్తోంది. ఆ మొత్తంలో ఇప్పటివరకు 2.37 కోట్లు చెల్లించినట్లు కూడా సమాచారం. పరస్పర అంగీకారంతో విడాకులు తీసుకోవాలని నిర్ణయం తీసుకోవడంతో 6 నెలల కూలింగ్ పీరియడ్ను మినహాయించాలని ఇరువురు కోర్టును కోరారు. అయితే పూర్తి మొత్తంలో భరణం చెల్లించకపోవడంతో ఈ అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. దీన్ని బాంబే హైకోర్టులో సవాల్ చేయగా అనుకూలంగా తీర్పు వచ్చింది. విడాకుల పిటిషన్పై మార్చి 20లోగా నిర్ణయం తీసుకోవాలని ఫ్యామిలీ కోర్టును ఆదేశించింది. చాహల్ నుంచి 60 కోట్ల రూపాయల భరణం కోరినట్లు గతంలో అనేక వార్తలు వచ్చాయి. అయితే ధనశ్రీ కుటుంబ సభ్యులు ఈ ఆరోపణలను తోసిపుచ్చారు. ధనశ్రీ వర్మ ఎప్పుడూ చాహల్ను భరణం అడగలేదని ఆమె కుటుంబ సభ్యులు స్పష్టం చేశారు. వాస్తవాలను అవాస్తవాలుగా మార్చి ప్రచారం చేయవద్దని వారు కోరారు. 2020లో పెళ్లి చేసుకున్న యుజ్వేంద్ర చాహల్, ధనశ్రీ వర్మ దాదాపు ఏడాది కాలంగా విడివిడిగా జీవిస్తున్నారు. రేపు వీరి విడాకులు ఖరారు కానున్నాయి.